రీసెంట్లీ బంగ్లాదేశ్లో స్టూడెంట్ ప్రొటెస్ట్ జరిగింది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే చూడండి, ఇది నార్మల్ స్టూడెంట్ ప్రొటెస్ట్ అయితే కాదు. ఈ ప్రొటెస్ట్ వెనకాల కొన్ని ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయి, కొన్ని ఇలాంటి దేశాలు ఉన్నాయి. వాళ్ళే షేక్ హసీనాని తన పదవి నుంచి తప్పుకునేలా చేశారు. బంగ్లాదేశ్లో 2024 ఎలక్షన్స్ అవ్వకముందు షేక్ హసీనా మీడియా ముంగడ వచ్చి ఇలా చెప్పారు: ఒక వైట్ క్రిస్టియన్ కంట్రీ తమ దేశం నుంచి 2 కోరుకుంటుంది. ఒకటి బంగ్లాదేశ్కు చెందిన సెంట్ మార్టిన్ ఐలాండ్ వారికి కావాలని, ఇంకొకటి ఇండియా నుంచి బంగ్లాదేశ్ నుంచి కొంత భాగాన్ని విడదీసి ఒక వైట్ క్రిస్టియన్ కంట్రీ నిర్మించాలని కోరుకుంటుంది. అండ్ ఇలా తన పవర్లో ఉండంగా అస్సలకే జరగనివ్వదు అని చెప్పింది. అండ్ ఇలా చెప్పిన కొన్ని నెలలకే షేక్ హసీనా తన సొంత దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది. అసలు ఎలా రిజర్వేషన్ కోటా కోసం జరిగిన ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ దేశ ప్రధానినే తన పదవి నుంచి తప్పుకునేలా చేసింది. అండ్ ఈ ప్రొటెస్ట్ వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు, ఈ ప్రొటెస్ట్ వల్ల మన దేశంపై ఎలా ఇంపాక్ట్ పడుతుంది అని తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేసి ఫుల్ వీడియోని చూడండి.